హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే వ్లాగ్స్. సో ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి. సో అన్ని లింగాలు చూపించుకుంటూ వెళ్తున్నారు. సో యాక్చువల్లీ నేను మోక్ష మార్గం కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం కాబట్టి అది ఎప్పుడు వచ్చిద్దని చెప్పి. సో ఆల్మోస్ట్ అన్నీ తిప్పుతూ ఉండగా లాస్ట్లో ఈశాన్య లింగం వచ్చింది అన్నప్పుడు ఆటో దిగినప్పుడు ఇదే లాస్ట్ లింగం అని చెప్తున్నారు. అయితే మరి మోక్ష మార్గం చూపించలేదేంటి మాకు అని అడిగితే, అక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు, 2 అవర్స్ వెయిటింగ్ ఉంది, సో అందుకని చెప్పి చూపించలేదు, మీకు కూడా చెప్పలేదు అన్నారు. అదేంటి, అట్లీస్ట్ మీరు మాకు ఇన్ఫార్మ్ చేయాలి, సో మేము వెళ్ళాలా లేదా అనుకునేది మా ఇష్టం కదా, ముందు మీరు మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా అని గట్టిగా అడిగాము. అడిగితే ఇన్ఫార్మ్ చేయలేదు, మాదే తప్పు మేడం, బట్ అక్కడ చాలా 2 అవర్స్ వెయిటింగ్ ఉంది, అది ఇది అని చెప్పి వాదన ఆడుతూ ఉన్నారు. ఇంక మా అమ్మ వాళ్ళు సీరియస్ అయ్యి కొంచెం అరిచారు. అరిచినాక సరే మీకు అంతగా కావాలి అనుకుంటే నేను తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను, అక్కడి నుంచి ఇంకా వేరే ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అలా కాదు, అలా ఎలా మాట్లాడుకుంటాము, మేము శివసన్నిధి దగ్గర డ్రాప్ చేయమని అడిగాం కదా, ఇప్పుడు అలా హ్యాండ్ ఇస్తారేంటి అంటే, అయితే నేను మళ్ళీ మిమ్మల్ని మోక్ష మార్గం దగ్గరికి తీసుకెళ్తాను, వెయిట్ చేసి మళ్ళీ శివసన్నిధి దగ్గరికి వెళ్ళాలంటే 1100 ఇస్తేనే తీసుకెళ్తాను అన్నారు. లేదంటే నేను తీసుకెళ్ళినా ఇప్పుడే నా ఆటో దిగండి అని నిర్దాక్షిణ్యంగా మాట్లాడారు. మాకు ఇంకప్పుడే అర్థమైపోయింది మేము పెద్ద స్కామ్లో పడిపోయామని చెప్పి. ముందే మాట్లాడుకోవాల్సింది, మేము ఇవన్నీ మాట్లాడుకోలేదు. ముందు భాష మెయిన్ ప్రాబ్లం. ప్రతీది మనము మాకు ఇది కావాలి, ఇది చూపించాలి, ఇది చూపించాలి అని మనం ప్రతి ఒక్కటి అడిగే తెలుసుకోవాలి. సో నేను ఇచ్చే సజెషన్ అదే, మీరు ఆటో ఎక్కే ముందే నాకు ఈ ప్లేస్ కావాలి, ఈ ప్లేస్ కావాలి అని డీటెయిల్గా అడిగి తెలుసుకొని అప్పుడు మాట్లాడుకోండి. ఎందుకంటే నేను చూసిన స్కామ్స్ అన్నీ ఆటో వాళ్ళకి సంబంధించినవి. సో జాగ్రత్తగా చూసుకోండి.